సినిమా గురించి చెప్పాలంటే ఫుల్ వీల్స్ అండి. సంక్రాంతికి చేసినటువంటి వంటకాలు అండి ఒకేసారి తింటే ఎలా ఉంటుంది అంత హ్యాపీగా ఉంది. అంటే మా చిన్నతనంలో మేము మిస్ అయ్యాం చిరంజీవి గారు వింటేజ్ని చూడటానికి. మళ్ళీ ఖైదీ నెంబర్ 150 నుంచి చూస్తూ ఉన్నాం. అన్ని కలిపిన పవర్ ప్యాకెట్ చిరంజీవి ఎప్పుడు వస్తారని. ఈ సినిమాతో సార్థకమైంది. డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, కామిక్ సెన్స్ కానీ, ఆయన టైమింగ్ కానీ, చిరంజీవి గారు అసలు మీకు ఇన్ని ఫ్రేముల్లో అంత విధంగా మీరు చేస్తానికి మిమ్మల్ని చూసి నేర్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోల్కి వెళ్ళిపోతామండి. అన్ని రోల్స్ అలా చేశారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చిరంజీవి గారిలో ఉన్న నట విశ్వరూపాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుని ఒక సినిమా నిర్మించవచ్చు అనిల్ రావిపూడి ఆ నరాన్ని పట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక మ్యాజిక్ వండర్ క్రియేట్ చేశారండి. వెంకటేష్ గారి కోఆర్డినేషన్ బాగుంది, నయనతార గారి యాక్టింగ్ బాగుంది. నిజం చెప్పాలంటే మెగా నామ సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ సంక్రాంతి చెప్తున్నారు కదా అదిరిపోదు సంక్రాంతి అని, మేము చెప్తా ఉన్నాం ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి. రాసి పెట్టుకోండి. ఇది మొత్తం బాగు 2026 బ్లాక్ బస్టర్ హిట్, మెగా ఫ్యామిలీ హిట్, బాస్ ఇస్ బ్యాక్. అదేవిధంగా ఇంకో సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. సంక్రాంతికి మా అభిమాని మా పవన్ కళ్యాణ్ గారు మా చిరంజీవి గారు చెప్పినట్టు అన్ని సినిమాలు ఆదరించండి. ఈ సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ హిట్, బాస్ ఇస్ బ్యాక్. అన్ని యాక్టింగ్ సూపర్, ఫైటింగ్ ఆల్ మిక్స్. చింపేశాడు బాస్ అంతే. ఇక అంటే ఫైనల్ గా సంక్రాంతికి అల్లుడు మన మెగాస్టార్ గారు అంటారా? పక్కా సంక్రాంతికి అల్లుడు వచ్చేసారు మెగాస్టార్ పవర్ స్టార్ గారు అందరూ. ఆ సింహాసనం ఏదైతే ఉందో తుడిచి క్లీన్గా పెట్టండి. మెగాస్టార్ మళ్ళీ కూర్చోబోతున్నాడు. 9 సంవత్సరాల నుంచి బాస్ ఇస్ బ్యాక్ అని ప్రతిసారి అంటున్నాం. ఫైనల్గా ఆ రోజు వచ్చింది మాకు. 2026 మెగానామ సంవత్సరం అని చెప్పడానికి ఇది ఫస్ట్ మెట్టు. నెక్స్ట్ పెద్ది, నెక్స్ట్ ఉస్తాదు. మూడిటికి 3 కూర్చోబెడతాం సింహాసనంలో ముగ్గురిని. ఒకటే చెప్తున్నా అనిల్ రావిపూడి గారు, మా ఒక్కటే రిక్వెస్ట్, కళ్యాణ్ గారితో ఒక్క సినిమా ప్లీజ్. అని ఒక నిమిషం అండి, అంటే మీరు ఫ్యాన్ గా రివ్యూ చెప్తున్నారా లేకపోతే ఆడియన్స్ గా రివ్యూ చెప్తున్నారా? నేను యాక్చువల్గా కళ్యాణ్కి పిచ్చ భక్తుడిని. కాకపోతే కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో చిరంజీవి గారే నాకు సినిమా అని, నా సినిమా కూడా చిరంజీవి గారు. ఫ్యాన్ అని కాదు, చూసే ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లలతో పాటు వాళ్ళు కూడా అక్కడ అరుపులు అరుస్తున్నారు. అది చూసి చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బాస్ రేంజ్ అదిరా అని చూపించే స్టేజ్ అది. సెకండ్ హాఫ్ వెంకీమామ వచ్చాక వెంకీ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఈ స్పెషల్ క్యామియో చేసినందుకు. టీఎఫ్ఐలో అయినా బెస్ట్ క్యామియో ఇది. అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. A to Z ప్రోడక్ట్ ఏదైతే ఇచ్చాడో అది క్వాలిటీ ప్రోడక్ట్. తక్కువ టైంలో ఇచ్చాడు కూడా, అది కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు. బాస్ని మేమైతే ఎలా చూడాలనుకుంటున్నాం, ప్రతి బీజిఎంలో బాస్ అని బ్యాక్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. అయితే ప్రతిసారి సంక్రాంతికి వెంకీ గారు అల్లుడు, మరి ఈసారి వెంకీ గారితో ప్రతిసారి సంక్రాంతి వెంకీ గారు అల్లుడు కాదు. వెంకీ గారు కూడా మాతో పాటే. కాకపోతే ఏమైందంటే 2017లో మేము కొట్టాం, 2021లో మేము కొట్టాం. మళ్ళీ ఈసారి లాస్ట్ టైం వెంకీ గారు కొట్టారు, ఈసారి ఇద్దరు కొట్టారు, అంతే తేడా. థ్యాంక్ యూ బ్రో. సో మూవీ ఎలా అనిపించింది? మనిషంకర్ ప్రసాద్ సూపర్ అండి. డాన్స్ కానీ, లుక్స్ కానీ అల్టిమేట్. సో అంటే మనకి వింటేజ్ చిరంజీవి గారు కనిపించారని చెప్తున్నారు చాలా మంది. అనిపించారండి ఎలా? నాకైతే రీఎంట్రీగా ఇది ఈజ్ ద బెస్ట్ మూవీ. ఫుల్ కామెడీ, అసలు టైమింగ్, అనిల్ రావిపూడి కరెక్ట్గా అన్ని చిరంజీవి బెస్ట్ మూవీస్ అన్ని బెస్ట్ సీన్స్ అన్నీ మళ్ళీ చేయించాడు. అండ్ చిరంజీవి కూడా అట్లాగే చేశాడు. మళ్ళీ క్లోజప్లో కూడా ఫేస్ ఎక్కడ ఓల్డ్గా కనిపించడం అట్లా లేదు. చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా అల్టిమేట్ మూవీ, అల్టిమేట్గా చేశాడు చిరంజీవి. మీకేం నచ్చింది ఈ మూవీలో? నాకు సాంగ్స్ నచ్చాయి ఫస్ట్ మెయిన్. చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే చెప్పక్కర్లేదు, ఎట్లాగో బాగానే ఉంటుంది. అది సాంగ్స్ మాత్రం అల్టిమేట్. డాన్స్ అల్టిమేట్. లుక్స్ అయితే సూపర్. క్లోజప్లో ఇన్ని మూవీ రీఎంట్రీలో క్లోజప్ ఎక్కువ లేవు చిరంజీవి ఏవి చూపిస్తున్నారు, కానీ దూరం నుంచి కొంచెం ఫేస్ కవర్ చేయడం అట్లా చేస్తున్నారు. ఈ సినిమాలో అసలు బాగా ఎక్సర్సైజ్ చేసి న్యాచురల్గా ఆర్గానిక్గా చేంజ్ చేయడు చిరంజీవి కూడా. అందుకే క్లోజప్ షాట్స్ కూడా అన్నీ అసలు సూపర్, చాలా అల్టిమేట్. అది మా డ్రీమ్ యాక్చువల్లీ. మేము మిడిల్ క్లాస్, అదే సేమ్ సూపర్ అండి. అది మాకు అంటే ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు అంటే సూపర్ హీరోస్ ఇద్దరు కలిసి చేయడం అనేది మా డ్రీము. అది అనిల్ రావిపూడి మూలంగా తీరింది. ఘరానా మూడు కంటే మించి ఉంది. సో ఇప్పుడైతే యూత్కి ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ మళ్ళీ మన చిరంజీవి గారిని పరిచయం చేస్తారు అనుకోవచ్చు అనిల్ రావిపూడి గారు. చిరంజీవి అసలు చిరంజీవిని పరిచయం చేయాల్సిన అవసరం లేదండి, అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చిరంజీవి అలా చేయగలుగుతారు ఇప్పుడు కూడా అని మళ్ళీ ప్రూవ్ చేస్తారు. చాలా బాగుంది.
సూపర్ ఎక్సలెంట్ సంక్రాంతి అల్లుడు చిరంజీవి గారు సూపర్ మేడం. మళ్ళీ గరానా మొగుడు రౌడీ ఎల్లుడు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. సంక్రాంతి మనదే బాస్. సూపర్ మెగాస్టార్. సో డాన్స్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం. బీజిఎం ఎక్సలెంట్ గా ఉంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. అగైన్ గరానా మొగుడు చూస్తున్నారు. అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. కొత్తగా ఉన్నాయి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అనిల్ డైరెక్షన్ బాగుంది, సూపర్ ఉంది. చాలా ఎక్సలెంట్ గా ఉంది మూవీ. నెక్స్ట్ సూపర్. వెంకటేష్ గారు ఎంట్రీ అది ఎలా అనిపించింది? వెంకటేష్ గారు ఎంట్రీ కానీ బీజిఎం కానీ సూపర్ సూపర్ సూపర్.